కాదు సార్, నేను మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది చేయాలి సార్, డెవలప్ చేసినామంటారు, అక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతున్నారు మీ యువకులు, మీ ప్రాంత యువకులు అని చెప్పి నేను మాట్లాడిందని మీరు విన్నరట్. వాళ్ళ అంటే ఏముంది, మేము ఎప్పుడు కూడా మరి ఎట్లా ఈ భాష కంట్రోల్ ఎట్లా దీన్ని? ఇప్పుడు ఎందుకంటే బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ఏమంటారు 3 ఫీట్ లేడు 4 ఫీట్ లేడు అని ఇట్లా అంటారు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ మంత్రులు అన్న సందర్భం ఉంది. అట్లా కాదు, ముఖ్యమంత్రి మొదలు మాట్లాడింది నా గురించి కూడా. బట్ నేను అంటే ఇప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి మీరు. ముఖ్యమంత్రి అయ్యో మీరు అదే కదా మీరు ఇప్పుడు అన్నది, నన్ను ఇదన్నాడు అదన్నాడు. సూర్యాపేటకు వచ్చిన ప్రతి సందర్భంలో ఇప్పుడు కాదు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కూడా, నేను మంత్రి ఉన్నాడు కూడా, వచ్చి అదే మాట్లాడిపోయాడు. ఇది 3 అడుగులోడు ఇది అది అని చెప్పి. నేను ఎప్పుడు దాంట్లో పోలే. మళ్ళీ నేను అనొచ్చు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు చాలా తెలుసు. అది ఎంత అగ్లీగా ఉంటుందో, అరే నేనేమంటున్నా, అది ఎంత అగ్లీగా ఉంటుందో మాకు తెలుసు. కానీ మేము మాట్లాడాం, మేము ఏమంటున్నా, నేనుగా ఆయన సంస్కార స్థాయికి నేను దిగజారను అని చెప్పిన. ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితాల్లో విమర్శలు చేయరు మీరు మీ లైఫ్లో. ఇప్పుడు 25 ఏళ్ళలో ఒక్కటి తీయండి, ఒక్కటి ఉంటే వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడినరు, ఇంకోటి మాట్లాడినరు, కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడినరు, ఆస్తులు ఎంకరెడ్డి ఈయన మాట్లాడింది. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి ఉద్యమంలోకి 2001కి వచ్చినప్పుడు ఆస్తులు ఎంత, గంజి బెంజి అని కూడా మన ముఖ్యమంత్రి నేను అదే అంటున్నా, గంజి తాగేందుకు లేనివాడు ఇప్పుడు బెంజిలో. ఓకే, నేను ఏమంటున్నా, దాని మీద నేను వ్యక్తిగత ఛాలెంజ్ చేయొచ్చు. నేను రేవంత్ మీ ఊరికి పోదాం, మీ హిస్టరీ దిద్దాం, లేదా మన ఇద్దరం పోదామా, లేదంటే వీళ్ళని పంపుదాం, రిపోర్టర్లను పంపుదాం, నీ హిస్టరీ, నీ తండ్రి హిస్టరీ, నీ తాత హిస్టరీ తీసుకొద్దాం, నా ఊరు కూడా పంపిద్దాం, రెవెన్యూ రికార్డులు తీపిద్దాం, నీదేందో, నీ బతికేందో నేనేందో అని అనొచ్చు నేను. లేదా నువ్వు పుట్టి పెరిగిన నీళ్ళు ఏముందో, నేను పుట్టి పెరిగిన నా ఇల్లు ఏముందో చూద్దామని నేను అనొచ్చు. నేను ఆ వ్యక్తిగతమైన జోలికి పోతే దేనికి పనికిరాడు ఆ క్యారెక్టరు. ఆయన నేనెక్కడ, ఆయన ఎక్కడ, ముఖ్యమంత్రి కావడం అనేది జాక్పాట్. అదే జైపాల్ రెడ్డి నన్ను ఒకరోజు పేరు పెట్టి పిలిచిందా? జైపాల్ రెడ్డి పేరు పెట్టి పిలిచిందా? చీచి, ఆయన పేరు వస్తే చి అనేది. అంటే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాడు అని మాట్లాడేది జైపాల్ రెడ్డి. ఆ రకంగా చూసిండే నేను. ఈ జీవితంలో ఒకనాడు తన దగ్గర కూడా రానివ్వలేను. పోయిండా పెళ్ళి 20 ఏళ్ళకి జైపాల్ రెడ్డి అల్లుడని మాట్లాడుతున్నారు మీరు. ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఎక్కడైనా ఈయనింటికి ఆయన కానీ ఇద్దరు కలుసుకున్న సందర్భాలు చూపిస్తారా? నేను ఏమంటానంటే, నాకు వ్యక్తిగతమైన వాటి జోలిపోవడం ఇష్టం లేదు. ఫోన్ మాట్లాడను నేను ఎప్పుడు. నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను వాళ్ళ స్థాయికి దిగజారు. అంటే 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, నేను ఏమంటున్నా, నాకు 100 ఎకరాలు ఉందా, 1000 ఎకరాలు ఉందా, నాకు అప్పుడేముంది, నాకు ఇప్పుడేముంది అనేది అన్ని లెక్కలు ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. నేను ఎప్పుడేముండే, నేను ఏమంటాను, ఇప్పటికి కూడా ఆ సాక్ష్యాలు అట్లే మిగిలి ఉన్నాయి. అప్పుడు రిచ్చా మీరు చెప్పేది ఏంటంటే నాకు ఇష్టం. నేను ఎందుకంటే నాకు మొదలు కులమే ఇష్టం లేదు. నేను కులాన్ని క్లెయిమ్ చేయలేను నా జీవితంలో. కాబట్టి నేను ఏంది అని నాకు చెప్పుకునే అవసరం నాకు లేదు. నాకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి నేను పెరిగిన విధానం వేరు, నేను పాటించిన విలువలు వేరు, నేను నమ్మిన సిద్ధాంతాలు వేరు. కాబట్టి నేను పిచ్చి మాటలు నాకు కోట ఉంటుందా? నాకు కోట ఉంటుందా? నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ కోట అనితే కేసీఆర్ కోట అను. నన్ను ఎవరన్నారు? మీరు మీకు ఆశ్చర్యం ఏంటంటే, నా 8వ తరగతి 9వ తరగతి నోట్బుక్స్ కూడా ఉంటాయి ఇప్పటికి కూడా. దాంట్లో కూడా జగదీష్ అని ఉంటుంది, నాకు తప్ప తప్పట్లేదు. మరి ఏం చేస్తాం, దరిద్రం మార్చుకున్నారు. లేదు, ఆయన కూడా రికార్డులే మారలేదు కూడా. అప్పుడు నేను నా రికార్డు నేను మార్చుకునే శక్తి కాదు కదా నాది. బట్ నేను రాసుకున్నాను కానీ నేను 11 ఏళ్ళకే కులాలు లేవు అని చెప్పి కులాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చినాను 11వ సంవత్సరంలో. నేను అది మా ఫాదర్ మదర్ వాళ్ళ గొప్పతనం, వాళ్ళు పాటించలేదు. నేను దాన్ని తీసుకొని వచ్చి ఎదిగినాను. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. మా జీవితంలో కులాల ప్రస్తావన లేదు. నేను చెప్తాను ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరేందో కూడా నాకు తెలియదు. నేను భరత్ ఆంధ్రనా, తెలంగాణ, భరత్ ఈ కులమా, ఆ కులమా అని ఆ నీచమైన ఆలోచనలు చేసే స్థాయికి నేను ఇప్పుడు దిగజారను. నాకు ఇప్పుడు అలవాటు లేదు. ఆస్తులకు సంబంధించి కూడా నాకు ఎన్నడూ ఇష్టం లేదు మాట్లాడడం. ఎందుకంటే నాకు ఆస్తులు అంటే ఎన్నడూ లెక్కలేదు. నా చుట్టూండే నా మిత్రులకు తెలుసు. నేను ఇప్పుడు చెప్పాను కానీ చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను నా భార్యను నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినాం. పెళ్లిచూపులు అంటే ఆర్ట్స్ కాలేజ్ ముందట ఇంటర్వ్యూ చేసిన పోయి అక్కడ చదువుతుందంటే నేను మన అడిగిన మొదటి ప్రశ్న తెలుసా మీకు? తెలంగాణ అంటే నీకు ఏమైనా ఐడియా ఉందా
విన్నావా ఎప్పుడైనా? అప్పుడే కదా పెట్టి నెల 2 నెలలు కదా. లేదు ఈ మధ్యన అంటుంటారు, నాకు సరే తెలియదు. ఓకే, నేనేం పని చేస్తున్నాను తెలుసా? మీరు అడ్వకేట్ అన్నారు. అడ్వకేట్నే కానీ నేను తెలంగాణ ఉద్యమానికి ఫుల్ టైం పోతున్నా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఆస్తుల మీద నీకు నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగినావు కదా, మరి వచ్చి ఊళ్ళో ఉంటావా? నేను ఊళ్ళో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ కొరకు పని చేస్తున్నా. మీరు ఎక్కడ ఉంచినా ఉంటా, చెట్టు కింద ఉంచినా ఉంటా అన్న. ఆస్తుల విషయంలో నీ అభిప్రాయం ఏంది అన్న అంటే అర్థం కాలే అన్న. అంటే ఆస్తులు ఉండాలి, పైసలు ఉండాలి, ఇట్లా పెద్ద బంగ్లాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా నీకు? ఏముంది అన్న అంటే నాకేం తెలియదు, మీరు ఎక్కడ వస్తే అక్కడ ఉంటా అన్నది. అంటే నేను గప్పుడే గా మాట ముందే కండిషన్ పెట్టిన, ఆస్తులు అంతస్తులు మనకు అవసరం లేదు, ఓకే, నాకు వాటి పట్ల ప్రిపేర్ అయి ఉన్నా. నేను అందుకని ఇల్లు కూడా కట్టాలి ఇప్పటివరకు హైదరాబాద్లో, నాకు ఇల్లు లేదు. ఆమె కులం కూడా అడగలేదా? అంటే ఇక వాళ్ళు తెలుసు, మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు చూసిరు, కానీ నాకేమన్నా పట్టింపు లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇది చెప్పుకోవడం ఇష్టం లేదు వాస్తవానికి, కానీ మీరు ఇలా అన్నారు కాబట్టి నేను కులాలకి మతాలకు అతీతంగా ఆస్తులు నేను కులాలకు మతాలకు అతీతంగా ఆస్తులు అంతస్తులకు అతీతంగా పెరిగి వచ్చినవన్నీ పెరుగుతున్నవన్నీ అట్లనే ఉంటుంది జీవితకాలం. నా పిల్లల్ని కూడా అట్లనే ప్రిపేర్ చేసిన. ఇప్పుడు చదువుకున్నంత వరకే నాది బాధ్యత. తర్వాత నేను ఎట్లా కష్టపడేది మీరు కూడా కష్టపడే పని చేసుకోవాలి, మీకు ఎవరికి వాళ్ళకు. పైగా మీరు వెస్ట్రన్ చూస్తున్నారు, 18 నిండిన తర్వాత ఎవరు అమ్మ నాయన మీద ఆధారపడరు. కాబట్టి మీది కూడా మీ పని మీరు చేసుకోండి, మీ కొరకు నేనేం సంపాదించి పెట్టించేది ఉండదు, అంతే మీ పని అని చెప్పి అంత ప్రిపేర్ చేసి పెడతాను నేను. సో కాబట్టి నాకు ఈ పనికి మాలిన వీటి మీద ఎప్పుడు కూడా భ్రమలు లేవు. నాకు అసలు ఈ పదవి మీదనే భ్రమ లేదు. నాకు ఇది మంత్రి అంటే ఇది పెద్ద పదవి అని అధికారం అని నేను భావించలేదు. నా చుట్టూ ఉన్న మిత్రులు కూడా ఆశ్చర్యపోతారు, ఇదేందన్నా. నేను చెప్పిన అరే ఇది కొద్ది రోజులు ఉండిపోయేదిరా, ఇది కొద్ది రోజులు ఉండిపోయేది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మినిస్టర్ అనిపించుకోవడానికి ఫార్మర్ మినిస్టర్ అనిపించుకోవడం కంటే కూడా ఫార్మర్ అనిపించుకోవడం కొరకే ఇష్టపడతాను. నేను ఐఎమ్ ఫార్మర్, నేను గది అంతే. నేను నాకు ఇష్టమైంది అది, నేను ప్రేమించేది అది. మట్టిని ప్రేమిస్తా, గండని కలిసిపోతాం చివరికి అయినా. కాబట్టి ఈ పనికి మళ్ళీ వాటి మీద భ్రమలు వద్దు, వీటి పట్ల ఇంకోటి వద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఉంటాను మొదటి నుంచి. ఇక గీలకి ఏమర్థమవుతుంది నేను. బట్ ఎందుకు రెడ్డిస్ 2018లో కేసీఆర్ని సపోర్ట్ చేశారు, మొన్న 23 ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ వైపు పోయినారు? ఇక రెడ్డిస్ ఒకటే అని కాదు, రైతులుగా మోసపోయారు అందరు కూడా. రైతులుగానే 18లో సపోర్ట్ చేసారు అందరు కూడా, కులాలకు అతీతంగా. డ్రాబ్యాక్ ఏమైనా రిటర్న్ అయినట్టు కనిపిస్తుంది రైతులు అందరుగా. అంటే మేజర్ రైతులు అంటే మేజర్ భూములు రెడ్డి చేతులు లేదండి. ఇప్పుడు 80% భూములు వెనుకబడిన తరగతులు ఇతర వర్గాల చేతులకు పోయినాయి. ఎందుకంటే భూకంపాలు మొత్తం కూడా తగ్గిపోయినాయి. అందరు కూడా ఇప్పుడు ఏ గ్రామం పైన 20 ఎకరాల భూమున్న రైతు ఒకరిద్దరికి మించి కనపడరు మీకు. అంత 2 ఎకరాలు 3 ఎకరాలు 93% చిన్నకారు రైతులే ఇవాళ తెలంగాణలో. కాబట్టి భూమి డిస్ట్రిబ్యూట్ కాబడింది, అందుకనే ఇవాళ తెలంగాణలో ఇంత మంచి వాతావరణం. మీరు కుల రైతు సమాజం కావాలంటారు, కానీ ఎట్లా మరి క్యాస్ట్ సెన్సస్ జరుగుతుంది, బీసీ ఇక అవన్నీ వస్తాయి, దాన్ని ఇప్పుడు ఆపలేము మనం. ఇప్పుడు నేను ఆ పనిలో లేను కదా, నేను ఒక్కరిని నేను పాటిస్తే నేను భావిస్తా, కానీ ఇప్పుడు దాని కొరకు పనిచేసే పరిస్థితుల్లో మనం లేము. బీసీలకు న్యాయం ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో జరగాలంటే 42% రిజర్వేషన్స్ తప్పకుండా మేము గతంలోనే చేసి పంపించినాం, అది కేంద్రం దగ్గర పెట్టుకుంది. అక్కడ దాని మీద ఇప్పుడు చప్పుడు లేదు. కాంగ్రెస్ తెలిసి కూడా మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేటప్పటికే తెలుసు వాళ్ళకి కేంద్రంలో కష్టమవుతుంది, మేము చేయలేము అని. అయినా సరే ఓట్ల కొరకు అన్నాడు మోసం చేసి వేయించుకుంది. స్పష్టంగా ఇవాళ కూడా మోసం చేస్తుంది. ఓకే, ఏంటి జగదీష్ రెడ్డి లైఫ్ అంబిషన్ ఏంటి? ఏం లేదు, తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఏమన్నా ఫ్యూచర్లో నేను నాకు ఇదే పెద్ద ఇష్టం లేని పదవి. కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి బాధ్యత కొరకు చేసిన, కానీ నాకేమి పిచ్చి అంబిషన్స్ లేవు. నాకు ఒకటి ఉండే జీవితంలో. మొట్టమొదలు నేను స్వతంత్ర పోరాట చరిత్ర చదివేటప్పుడు అబ్బా నేను అప్పుడు లేకపోతేనే ఏ భగత్ సింగ్ లాగానో ఏ చంద్రశేఖర్ ఆజాద్ లాగానో అప్పుడు అమరునై ఉంటే ఎంత బాగుంటుండే అని భావించేది. ఏదైనా చేయాలి ప్రపంచం కొరకు, మన భూమి మీదకి వచ్చినందుకు అని చెప్పి నేను పీడిత ప్రజల విముక్తి కొరకు పనిచేయాలి, ప్రాణం పోయినా ఏం లేదని చెప్పి దాంట్లో వెళ్ళిపోయినవాడిని.
జీవితాన్ని త్యాగం చేసేసి పోదామని. సరే, దురదృష్టం ఆరోగ్యం సహకరించకపోవడం, తప్పని పరిస్థితులలో వెనక్కి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత లాయర్గా చేస్తూ కొంత ఎక్కడో అసంతృప్తి, ఏదో చేయాల్సి ఉండే, ఏదో చేయలేకపోతున్నాం, ఎక్కడో అన్న భావన ఉండే. కరెక్ట్గా కేసీఆర్ గారు తెలంగాణ కొరకు ఎప్పుడైతే పార్టీ పెట్టిండో, ఓహో నాకు ఇప్పుడు ఒక లైఫ్ అంబిషన్ దొరికింది, చలో మాతృభూమి కొరకు పనిచేసే అవకాశం మనకు జన్మనిచ్చిన నేల తల్లికి